హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిఎన్ టాక్స్. ఈరోజు మనం వెజిటేబుల్ ఎగ్ బోండా గురించి తెలుసుకుందాం. ఈ వెజిటేబుల్ ఎగ్ బోండా ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా చక్కగా హెల్తీగా ఓన్లీ వెజిటేబుల్స్తో ఒక 2 ఎగ్స్తో తయారు చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ ఎగ్ బోండా డైట్ చేసేవారికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, లేదంటే స్నాక్స్ టైంలో కానివ్వండి, పిల్లలు పెద్దలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఈ వెజిటేబుల్ ఎగ్ బోండా కోసం నేను సగం కప్పు స్వీట్ కార్న్, తర్వాత ఒక క్యారెట్, 2 చిన్న సైజ్ క్యాప్సికమ్, అలాగే సగం టమాటో ముక్క, 2 పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ శనగపిండి, తర్వాత రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, తర్వాత ఒక 2 ఎగ్స్ పలగొట్టి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను కనుక ఇంకా చిల్లీ పౌడర్ వేసుకోలేదు. ఇప్పుడు నేను స్టవ్ మీద నాన్ స్టిక్ గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మిక్స్ని ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే స్టీమ్కి ఇవి చక్కగా ఉడుకుతాయి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూసుకొని మూత తీసేసి ఇలా తిరిగేసుకోవాలి. చూసారు కదా, ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా నాన్ స్టిక్ గుంట పొంగనాల ప్యాన్లో వెజిటేబుల్ ఎగ్ బోండాస్ ఎంత బాగా వచ్చాయో. అలాగే ఎవరైతే ఎగ్స్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఓన్లీ శనగపిండి కానివ్వండి, లేదంటే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకొని వేస్తే ఇలాగే వస్తాయి. సో వెజిటేరియన్స్ కూడా వీటిని చేసుకొని తినొచ్చు.